భారతదేశంలో మొట్టమొదటి ఎలక్షన్స్ 4 నెలల పాటు జరిగాయి. యాక్చువల్‌గా ఈరోజు మనం భారతదేశంలో ఎలక్షన్స్ చూస్తూ ఉంటే కేవలం ఒక్క రోజులో మాత్రమే జరుగుతూ ఉన్నాయి. జరిగిన కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ అనేవి చెప్పేసి గవర్నమెంట్స్ అనేవి ఫార్మ్ చేస్తున్నాయి. బట్ కాకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో సిట్యుయేషన్ అలా ఉండేది కాదు. ఫస్ట్ టైం భారతదేశంలో ఎలక్షన్స్ 4 నెలల పాటు జరిగాయంటేనే ఊహించుకోండి. అయితే 4 నెలల పాటు అలా ఎలక్షన్స్ జరగడానికి కారణం ఏంటి అన్న విషయం గురించి నేను ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడబోతున్నాను. యాక్చువల్‌గా మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో మనందరికీ తెలిసిన విషయమేనండి. 1947లో రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత భారతదేశానికి ఎలక్షన్స్ పెట్టి ఒక కమిషన్‌ని ఫామ్ చేసి ఎలక్షన్స్ అరేంజ్ చేయడానికి కొంచెం టైం అనేది తీసుకోవడం జరిగింది. అలా 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు అంటే ఇంచుమించుగా 4 నెలల పాటు భారతదేశం మొత్తం కూడా ఎలక్షన్స్ అనేటివి జరగడం జరిగింది. అది అసెంబ్లీ స్థానాలకు అలాగే రాజ్యసభ స్థానాలకు కలిపి ఈ టైం లోపల ఎలక్షన్స్ అనేటివి బాగా జరిగాయి. 4 నెలల పాటు ఎలక్షన్స్ జరగడం ఏమిటంటే ఈ కాలం లోపల చాలామందికి విన్న వాళ్లకు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కేవలం ఒక్క రోజులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓటింగ్ కార్యక్రమం ముగిసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 3 to 4 డేస్ వర్కింగ్ డేస్ తర్వాత వాటి కౌంటింగ్ అనేది చేసి రిజల్ట్ అనేవి చెప్తున్నటువంటి కాలం సిచ్యువేషన్స్ లోపల మనం ఉంటున్నాం. ఇటువంటి టైం లోపల 4 నెలల పాటు జరగడం అనేది మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బట్ కాకపోతే నిజంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటిసారి ఎలక్షన్స్ 4 నెలల పాటు జరిగాయి. 4 నెలల పాటు జరిగిన ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. అయితే 4 నెలల పాటు చేయడానికి కారణం ఏమిటి అన్న విషయం గురించి మనం మాట్లాడితే యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రాన్ని తెచ్చుకొని ఎలక్షన్స్ పెట్టుకొని ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ చేసుకోవడం జరిగింది. ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడానికన్నా ముందు మహారాజులు, మంత్రులు, సామంతులు ఇటువంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అంటే అంతకన్నా ముందు రాజకీయం, ఓట్లు వేయటం, ప్రచారం ఇలాంటివేవి కూడా జనాలకు తెలియదు. ఎవరు బలంగా ఉంటే ఆ రాజు తనకిష్టమైన రాజ్యం మీద దండయాత్ర చేయడం, దాన్ని ఆక్రమించడం, దాన్ని పరిపాలించడం. ఒకవేళ మంచి రాజు ఉంటే మంచిగా పరిపాలించడం, క్రూరమైన రాజు ఉంటే క్రూరంగా పరిపాలించడం. ప్రజలందరూ ఏం చేసేవారు? మంచి రాజు ఉంటే ఆ రాజును పొగడ్తలతో ముంచేవారు. చెడ్డ రాజు ఉంటే ముందైతే పొగిడేవారు కానీ వెనకైతే తిట్టుకునేవారు. ఆ రాజులకు అగైనెస్ట్గా ఏవైనా రెవల్యూషనరీ గ్రూప్స్ అంటే ఆ రాజుకు అగైనెస్ట్గా ఎవరైనా ఫామ్ అయ్యి ఆ రాజుతో పోరాటం చేసి గెలిస్తే వీళ్ళు రాజులు అవ్వటం. ఇలా చాలా సిచ్యువేషన్స్ అనేవి రాజులు, పోరాటాలు, యుద్ధాలు అని ఇలానే నడిచేటివి మన భారతదేశంలో కూడా ప్రపంచంలో నడిచినట్టుగానే. కానీ ఆ తర్వాత ఈ రాజులను బెదిరించో, భయపెట్టో, ఓడించో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి పరిపాలన తీసుకున్నారు. వాళ్ళ పరిపాలన అనేది మొదలైంది. వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని మనం గుంజుకున్న తర్వాత అంటే స్వాతంత్రాన్ని తెచ్చుకున్న తర్వాత 1947లో ఆ తర్వాత భారతదేశంలో కూడా ఓట్లు, ఎలక్షన్స్, అధికారం అనేది ఎలక్షన్స్ పెట్టి ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారికే అధికారం ఇవ్వాలి అన్నట్టుగా కొత్త చట్టాలు, కొత్త న్యాయాలు అనేటివి రావడం జరిగింది. అందుకనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఓట్లను వేసి మన రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నాం. సరే, ఈ ఓట్లు వేసే పద్ధతి ఇది అంతా చాలా బాగానే ఉంది. బట్ కాకపోతే ఈ ఓట్లు వేసే పద్ధతి వచ్చినా కానీ 4 నెలల పాటు అంటే అంత ఫాస్ట్ టైం పీరియడ్, అంత బిగ్ టైం పీరియడ్ అనేది ఎందుకు తీసుకున్నారు అన్న విషయం క్లియర్గా మనం చెప్పాలి అనుకుంటే, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఇప్పటితోన కంపేర్ చేస్తే మాత్రం ఆ పర్సంటేజ్ అనేది గ్రాఫ్ అనేది చాలా కిందికి పడిపోతుంది. మ్యాక్సిమం మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సంపదను, డబ్బును, ఆస్తిని కూడా బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టారు, దోచుకొని పోయారు. బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు కూడా చాలామంది రాజులు భారతదేశం మీద దండయాత్రలు చేసి దోచుకుపోవడం జరిగింది. సో ప్రతి డెవలప్మెంట్ లోపల కూడా మనం భారతీయులమైనటువంటి మనం చాలా లో పర్సంటేజ్ లోపల ఉన్నాం, చాలా తక్కువగా ఉన్నాం. అటువంటి సిచ్యువేషన్స్ లోపల ఎలక్షన్స్ మనం పెట్టుకోవడం అనేది చాలా రిస్కీ ఎలిమెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లోపల భారతదేశం ఎలక్షన్స్ ఎలా పెట్టుకుంటుంది, ఎలా గెలుస్తుంది, అసలు ఎలా నిర్వహిస్తుంది అని చెప్పేసి. కానీ ఒక గవర్నమెంట్ను ఫామ్ చేసి ఆ గవర్నమెంట్ తోటి ఇండియాను రూల్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అది ప్రజల చేతి ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ అయితేనే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రజల చేతి ఎన్నుకోబడే విధంగా గవర్నమెంట్ అనేది ఫామ్ కావాలి. కాబట్టి ఎలక్షన్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్. అలా ఎలక్షన్స్ అనేటివి భారతదేశం మొత్తం ఒకటేసారి నిర్వహించాలి అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, దానికి కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన మనుషులు కానీ, అంటే ఆ ఆర్గనైజేషన్ని మొత్తం అంటే ఆ సిచ్యువేషన్ని మొత్తం కరెక్ట్గా డీల్ చేసేటువంటి మనుషులు కానీ,
ప్రొటెక్షన్కి కావాల్సినటువంటి పోలీస్ ఫోర్స్ కానీ ఇలా ఎవ్వరూ కూడా సఫిషియెంట్గా గవర్నమెంట్ దగ్గర లేరు. ఒకటేసారి ఎలక్షన్స్ పెట్టి రిజల్ట్స్ని అనౌన్స్ చేయడానికి ఈ సపోర్టింగ్ స్టాఫ్, ఈ పవర్ అనేది గవర్నమెంట్ దగ్గర లేదు. అందుకనే గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ ఏమిటి అంటే ఒక్కొక్క ప్రాంతంగా ముందుకు వెళ్దాం, కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతాల లోపల ఎలక్షన్స్ నిర్వహించి తర్వాత నెక్స్ట్ ప్రాంతానికి వెళ్దాం, అక్కడ నిర్వహించి తర్వాత నెక్స్ట్ ప్రాంతానికి వెళ్దాం, ఇలా మొత్తం ప్రాంతాలన్నిటినీ ఇండియా లోపల ఉన్న ఏరియాస్ అన్నిటినీ కవర్ చేద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఉన్న ఎవరికి కూడా ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా లేదు. ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఇది కూడా మెయిన్ రీజన్. అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు అంటే ఏంటి, ఓటు వేయడం ద్వారా వాళ్ళకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ ఓటు ద్వారా వచ్చే నాయకుడు వాళ్ళకు చేసే మంచి ఏంటి చెడేంటి, అంటే ప్రచారం చేయడం దగ్గర నుంచి ఓటు గురించి గొప్పతనం, ఓటు గురించి మంచితనం చెప్పేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేయడానికి కొంచెం టైం అనేది కావాలి. ఫస్ట్ టైం ఎలక్షన్స్, ఓటు గురించి ఎవ్వరికీ పెద్దగా ఐడియా లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్నిటివి జనాలకు ఎడ్యుకేట్ చేసి అలాగే ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రచారాలను చేసుకోవడానికి ఇంచుమించుగా ఒక అంచనా ప్రకారం అప్పుడు భారతదేశం మొత్తం ఒక ఎలక్షన్స్ జరిగినప్పుడు మొదటిసారిగా 1700 పార్టీలు పాల్గొన్నాయంట. అంటే నేషనల్ లెవెల్ పార్టీ నుంచి ఇండిపెండెంట్ లెవెల్ వరకు చాలా మటుకు ఎన్ని పార్టీలు అంటే 1700 పార్టీలు పాల్గొన్నాయంట. ఇన్ని వేల పార్టీలు పాల్గొనడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రచారాలు, గవర్నమెంట్ ఓటుకు సంబంధించిన ఇంపార్టెన్స్ చెప్పడానికి ఈ టైం అనేది తీసుకొని ప్రజల్ని బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత ఓటు వేయించుకోవడం అనేది జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనే చెప్పచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈరోజు మనం చూసుకుంటే ఓటు వేయడానికి కనీస హక్కు ఏంటి, 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు అప్లై చేసుకొని ఓటు వేయచ్చు. కానీ ఆ రోజుల్లో కనీసం ఓటు వేయడానికి ఉన్న హక్కు ఏంటంటే 21 ఇయర్స్. కేవలం 21 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే ఓటు వేయాలి. 21 ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి అప్పట్లో ఓటేసేటటువంటి హక్కు అనేది లేదు. 21 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళకి స్లిప్స్ ఇచ్చి ఓటు గురించి చెప్పి వాళ్ళతోటి ఓటు వేయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాసెస్ అప్పట్లో. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అంటే ఒక పలానా ఊరు అనేది తీసుకుంటే ఆ ఊరు లోపల 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని, వాళ్ళ అడ్రస్లు రిజిస్ట్రేషన్ చేసుకొని, అలాగే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ గ్యాదర్ చేసి వాళ్ళకు ఓటర్ స్లిప్స్ ఇచ్చి వాళ్ళ చేత ఓటు వేయించడం. అంటే ఈ లాంగ్ ప్రాసెస్ని మొత్తం చుట్టూ తిరగటానికి, ఈ లాంగ్ ప్రాసెస్ని మొత్తం చేయడానికి, సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇలా 4 months టైం అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ 4 months టైం లోపల సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ అనేటివి నిర్వహించి ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేయడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో మోర్ దెన్ 75% కన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలిచి జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకొని మొట్టమొదటి ఇండియా అంటే ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఎలక్షన్స్ జరిగి ఒక ఎలక్షన్స్ తోటి ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్గా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి పొజిషన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా భారతదేశంలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ అనేటివి జరగడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.